వెల్కమ్ బ్యాక్. వైజే రాంబాబు టాలీవుడ్ ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ నుంచి ఉన్నారు. రాంబాబు సార్ చెప్పండి మూర్తి గారు. సో ఏంటి కంప్లైంట్? శోభితా గారికి సంబంధించిన పెట్టిన ప్రిడిక్షన్, వారి రెప్యుటేషన్ దెబ్బతింది. అంతకుముందు కూడా చాలామంది హీరోయిన్ల గురించి అలాగే మాట్లాడాడు. మీ యూనియన్లో ఉన్న ఫిలిం ఉమెన్ జర్నలిస్టులు, ఫిమేల్ జర్నలిస్టులు దాని ప్రకారం మీరు కంప్లైంట్ ఇచ్చారు. సో ఇప్పుడు వేణు రియాక్షన్ గురించి మీరేమంటారు? యాక్చువల్ మూర్తి గారు నాట్ ఓన్లీ ఫిలిం జర్నలిస్టులు అండి, మామూలు కామన్ జర్నలిస్ట్, పొలిటికల్ జనరల్, సీనియర్ ఉమెన్ జర్నలిస్టులు, వనద గారు వీళ్ళందరూ కలిసి, అంటే యాక్టివ్ గా ఫీల్డ్ లో పనిచేసే ఆల్ కైండ్ ఆఫ్ జర్నలిస్ట్, ఉమెన్ జర్నలిస్టులు అందరం కలిసి వెళ్ళి మా అసోసియేషన్ తరఫున తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్లస్ ఉమెన్ జర్నలిస్ట్ అసోసియేషన్ రెండు కలిపి వెళ్ళి ఆ రోజు మహిళా కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన మీరెవరికి ఈ పవర్ లేదు కట్టని ఆయన కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి. కోర్టు నిన్న కోర్టు వెకెట్ చేసి నిన్న 14వ తారీఖు నిన్న కోర్టు ఆయన అటెండ్ అవ్వమని కమిషన్ ముందు డైరెక్ట్ ఇచ్చింది. అయినా ఇంకా వాయిదా వేసుకుంటూ నాకు ఇంకా పవర్ లేదు, రావాల్సిన అవసరం లేదు అని కొంచెం యారగెంట్ గా మూర్ఖత్వంగా బిహేవ్ అనిపిస్తుంది మూర్తి గారు. దీంట్లో ఉమెన్ జర్నలిస్టులు ఎందుకు యాక్టివ్ గా ఉన్నారంటే అసలు ఈ ఉమెన్స్ గురించి ఇలా మాట్లాడటం ఎన్ని కూడా వాళ్ళు ఎక్కువ హర్ట్ అయ్యారు. వాళ్ళు తీసుకొచ్చి కంప్లైంట్ చేశారు. కోర్టు గైడ్ చేసింది, ఆ గైడెన్స్ ప్రకారం మహిళా కమిషన్ కూడా డెసిషన్ ఉంది. దీనికి మహిళా కమిషన్ ఎవరు ఇవ్వకపోయినా స్వతంత్రంగా కూడా పిలిచే హక్కు ఉంది ఎవరినైనా సరే. ఇలా బిహేవ్ చేస్తే తప్పని చెప్పని, ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పు ఒప్పుకుని ఇంకోసారి జరగకుండా చూస్తానని చెప్పాలి తప్పించి అది వదిలేసి నేను రాను, నేను ఇంతే, నా తరపున వీళ్ళు వస్తారు మాట్లాడండి, ఇట్లా మాట్లాడి కోర్టు వైలేషన్ కింద వస్తానుకుంటాను నేను. యాక్చువల్ గా ఇది నాకు తెలియదు. నేను కూడా మా అడ్వకేట్ మూర్తి గారికి చెప్పాను, మేము ఆల్రెడీ పొద్దున్న ఫార్వర్డ్ చేసి. దాని ప్రకారం మేము కూడా ముందుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి కమిషనర్ గారిని కలిసి రేపు హాలిడేస్ ఉంటాం ఈరోజు మరి డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాం మూర్తి గారు. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు గారు.